రా రా రా. అన్నీ రెడీ. చెయ్యి వదలరా. ఎందుకు? గోకోవాలి. నేనే ఇక్కడ గోకో. కొంచెం బాగానే ఉందిలాగుంది. ఒరే చెయ్యి వదలరా బాబు. మొహం కడుకోవాలి. కాదు పాస్ పోసుకోవాలి. నువ్వు ఏం చేయాలన్నా పెళ్లి తర్వాతే. పట్టు పంచే లాల్చి అక్కడ ఉంది. హాయ్ అంటే అక్కడ కొనగలం. అలా జరగదు, నాతోనే రండి. రండి. నాకు కూడా ప్యాంటు షర్ట్ కొనాలి. నాకు అది చాలా ఇష్టం. కొనిస్తారా? ఖచ్చితంగా కొనిస్తాను ప్యాంట్ షర్టు. అదిగో అక్కడ చూడు, బోల్డ్ అని ప్యాంట్ షర్ట్ అటువైపే కదా. వదిలేరా బాబాయ్, మళ్ళీ దొరకకూడదు. వీడు ఆ నటి డాక్టరే కదా. ఫోన్ చేయండి రా గోపాలకృష్ణ గారికి. హలో, నేను ఫ్లవర్ షాప్ నరసింహన్ మాట్లాడుతున్నాను. మీ అల్లుడికి ఇంకో పెళ్ళా ఈరోజు? పూలదండలు ఈరోజు కొడుకుని పోయారు. అడిగితే ఈరోజు పెళ్లి అని చెప్పాడు. హలో, నువ్వెంతసేపు ఎక్కడున్నావు? ఆ డాక్టర్ని తీసుకుని అందరూ చర్చికి వెళ్ళారు. జీసస్, నేను మీ ఇంట్లో ఉన్నాను. మా ఇంట్లోనా? అది మీ అమ్మకు ఒంట్లో బాలేదు. త్వరగా ఇంటికి వెళ్ళు. ఇదిగో ఇది తీసుకో, మీ అమ్మకి కావాల్సిన మందులు. నేను త్వరగా చర్చికి వెళ్తాను, లేకపోతే డాక్టర్ బలవుతాడు. అదెవరు, మీ అన్నగారా? కాదు, నిజం చెప్పాలంటే నాకు తండ్రి వరుస అవుతాడు. తీరా బండి. జాగ్రత్త. కళ్ళ చూడు. కృష్ణ ఏడుకుండవాడా, కాపాడు. Hello, Sunny. Come on. రే, ఏంట్రా బండి తోలుతావు? అలా అడ్డంగా వస్తారా? అయ్యో బాబోయ్, గోపాలకృష్ణ. అయ్యో జీసస్, నువ్వు వెతుకుతున్న వ్యక్తి నేను కాను. నువ్వేం చెప్పక్కర్లేదు. నన్నేమీ చేయకూడదు. త్వరగా చర్చికి వెళ్ళకపోతే ఆ అమ్మాయికి డాక్టర్కి పెళ్లి అయిపోతుంది. నాకు సంతోషం వచ్చినాకనే నీకు పెళ్లి చేస్తుంది. నన్ను వదిలేయండి. వదిలేయండి, దయచేసి వదిలేయండి. వదలండి బాబు, చర్చికి వెళ్ళాలి. నున్నగా ఉంది. థ్యాంక్ యూ సార్. అరే ముంబై లోపల నుంచి బయటకు వచ్చింది చాలా మంచిదైంది. ఇవాళ చంద్రశేఖర్కి అనుపమకి పెళ్లి. అది ఆపాలి, దాన్ని తీసుకొచ్చి వీడికి అప్పగించాలి. నేను డబ్బులు తీసుకున్నాను కదా. నేను తీసుకోలేదు. అది నా తప్పు కాదు కదా, అర్థమైందా? నువ్వు విక్రమ్ దాదావా లేకపోతే విక్రమ్ మామావా? ఆ అమ్మాయి దొరకపోతే ఇద్దరు తలలు నరికేస్తాను. దానికంత కంగారు లేదు. ఈ పెళ్లి నాపేసి పగ తీర్చుకుంటానని శపథం చేశాను. నేను మీతోనే ఉంటాను. ఓకే? అల్ఫోన్సా, భీమవరం జాకోబ్ గారి కుమారుడు సన్నీ రాజ్ని పెళ్లి చేసుకోవడానికి సమ్మతమా? మరి సన్నీ రాజ్ ఇప్పుడు వచ్చేస్తారు ఫాదర్. కాకినాడ మాథ్యూస్ గారి అమ్మాయి అల్ఫోన్సాని పెళ్లి చేసుకోవడానికి సమ్మతమా? జీసస్, జీసస్, నాయను. On your march, set, 1, 2, 5. మనం ఇలా పరిగెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ చంద్రసేన వస్తేనే మనం తప్పించుకోగలం. పరిగెట్టు.
ఆగు 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 మా అమ్మాయిని ఇంటి నుంచి తీసుకువెళ్ళి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా చెప్పు ఏంటి నేను ఎటువంటి తప్పు చేయలేదు. నేను ఇంకా ఇక్కడే ఉంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏం జరిగింది సార్? అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది సార్? అమ్మా అమ్మా ఏమైందిరా? నీకేమైంది? ఏమైంది? నాకేమైంది? నాకేమైంది? ఎవరికి ఏమైంది? ఒంట్లో బాలేదని చెప్పేసరికి భయపడిపోయాను. చెప్పారు అదే గళ్ళ చొక్కా పంచా ఉంటే చాలు. నువ్వు ఇలాంటి డ్రెస్ వెయ్యవు కదా. ఆహా తాళిచ్చాను, చాలా బాగుంది. మందులు అన్నారు, ఇందులో తాళుందా? ఎవరికైనా పెళ్ళా ఏంటి? ఎప్పుడు ఆటలే. తప్పు జరిగింది. ఎస్కేప్. చంద్రశేఖర్ ఎస్కేప్ అయ్యాడు నా దగ్గర నుంచి. ఎందుకు ఎవరు షాక్ అవనంటున్నారు? సీక్రెటా? నన్నెందుకు ఇప్పుడు కొట్టారు? నీకు షాక్ ఇద్దామని. చూడండి, ఇక ఆలస్యం చేయకండి, సంప్రదాయాలు ఆరంభిద్దాం. అప్పుడు పిల్లోడు నేనేమన్నా ఇల్లు మారొచ్చానా? ఇది మన ఇల్లే. ఏంటి వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఓహో, ఇదంతా నీ పని అన్నమాట. నీ ప్రేమని నీ మనసులోనే దాచుకో. నిన్ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. మీరేం మాట్లాడుతున్నారు? నువ్వే కదా పెళ్లి చేసుకుంటానని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు. నేనా? రే, గర్భమైన పిల్లని ఇంకా కష్టపడదాం అనుకుంటున్నావా? అమ్మాది గర్భవతి కాదు, గాడిద గుడ్డు కాదు. కావాలంటే నేను ప్రూవ్ చేస్తా. ఈ అమ్మాయి మెళ్ళలో తాళి కడతావా లేదా? కట్టను. మార్చి మార్చి మాట్లాడుతూనే ఉంటావు. నేను ఇక ప్రాణంతో ఉండను. అమ్మా, కాకపోతే ముందు నాకు విషయం తెలియాలి, తెలిసి తీరాలి. నువ్వు వీళ్ళందరికీ చెప్పి నమ్మించిన గోవా స్టోరీ నిజమా కాదా? చెప్పు. అబద్ధం. నువ్వు గర్భవతివా? లేదు. నన్ను పెళ్లి చేసుకోనని మీరు ఛాలెంజ్ చేశారుగా, అందుకే నేను అబద్ధం చెప్పాను. ఇలా అబద్ధం చెప్పి మా ఇంటికి వస్తే నేను నిన్ను స్వీకరిస్తానని ఎలా అనుకున్నావు? నాకొక నమ్మకం. ఏడ్చి మీ కాళ్ళ మీద పడితే మీరు నన్ను క్షమిస్తారని. నన్ను క్షమించండి. మన్నించనే మాట చెప్పడానికి నీకు అర్హత లేదు. తొందరపడి వచ్చినందుకు మాకే బుద్ధి లేదు. మీరిద్దరూ నన్ను మన్నించండి. బండిలో ఎక్కవే. చెప్పింది విన్నావు కదా, పద. పెళ్లి గడప దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళడం మంచిది కాదు. వెళ్ళి పిలవరా. జరిగిన దానికి క్షమాపణ అడిగింది కదా. నా మనసులో ఆమెని నా కోడలుగానే నిలుపుకున్నాను. వకీల, దీన్ని పట్టుకుని బండిలేయండి. ఎలా ఉంది తాత నా విలన్ క్యారెక్టర్? అస్సలు ఊహించలేదు కదా. ఇది ఎదురు చూడలేదు కదా. హలో, పదరా. నేనెక్కడికి? త్వరగా రారా. ముందు వీడిని కొట్టండి. లేదు. రేయ్, ఏంటి సార్? ఐ యామ్ విక్రమ్ దాదా ఫ్రమ్ ముంబై. దాదాకి చాలా సరిగానే మనం ఇప్పుడు ఎవరి వైపు ఉన్నాం? దెబ్బలు కాయన వైపు ఉన్నాం. అప్పుడు నేను, నువ్వు ఎస్కేప్ అయిపో. అట్లా చెప్పండి, నేను ధైర్యవంతుని. అయ్యో
కొంచెం కూడా బలంగానే లేడు. అయితే నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. వద్దు నువ్వు వెళ్ళొద్దు. నా దెబ్బ చూడు. సరే ఇలా తిరగరా. అయ్యో ఆగరా జరుగు. ధన్యవాదాలు. నీ గొంతు పోయిందా? అనవసరంగా ఏదోదో చెప్పి నన్ను ప్రాబ్లమ్స్ లో ఇరికించావు కదా ఎదవా. ఉన్న సౌండ్ కూడా పోయిందా? ఎందుకురా? నా గొంతుని సరిచేశారు కదా. గోపాలకృష్ణ, నీ ఫేమస్ పాట పాడు. తన్నానా 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 తన్నానా. ఏయ్ భలే కుదిరింది, కుదిరింది. అయ్యో అమ్మా. రెస్ట్ తీసుకుంటున్నావా? ముగ్గురా? ఒక మామిడి చెట్టుకి ముగ్గురు ఓనర్లా? ఈ ముగ్గురులో ఎవరు అసలు ఓనరు? నమ్మదు.
ఇది ఒకరిని ముగ్గురు చేసే మ్యాజిక్, మీరెవరు నమ్మద్దు. పదండ్రా. మీరెవరు?